Hello, good evening. Today's our topic is should. SHOULD. Should అని పలకూడదు నాకు ఎల్ అనేది సైలెంట్ లెటర్. Should SHOULD. Should. What is the తెలుగు మీనింగ్ ఆఫ్ షుడ్ మీన్స్ నథింగ్ బట్ లీవ్. అంటే చేయాలి, తినాలి, పెట్టాలి అని ఇలాంటి సందర్భాలలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్కు వెళ్ళాలి. ఐ షుడ్ గో టు మార్కెట్. నేను ఎగ్జామ్ రాయాలి. ఐ షుడ్ రైట్ ఎగ్జామ్. నేను వంట చేయాలి. ఐ షుడ్ కుక్ ఫుడ్. తర్వాత నువ్వు ఇంటికి రావాలి. యూ షుడ్ కమ్ టు హోమ్. మీరు స్కూల్కి వెళ్ళాలి. దే షుడ్ గో టు స్కూల్. అంటే ఏమైనా వెళ్ళాలి, రావాలి, పెట్టాలి, లీతో ఎండ్ అయ్యే వాక్యాలను మనము చెప్పాలా అనుకున్నప్పుడు మనము షుడ్ అనే మోడల్ వర్బ్ని యూజ్ చేయాలి. మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అండి ఇది, కానీ దాన్ని మోడల్ వర్బ్స్ అని అంటారు. దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్స్ అంటే ఏమండి? సబ్జెక్ట్ అంటే మనము పర్సన్స్ సబ్జెక్ట్ అని అంటామండి. ఇక్కడ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, నేమ్ కానీ దే కానీ వచ్చిందంటే వాళ్ళని మనము సబ్జెక్ట్ అని అంటాము. సెంటెన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఈ సబ్జెక్ట్ అంటే పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ అండి. కర్తని మనము ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అని అంటాము. కర్త అంటే పనిని చేసే వ్యక్తి, డూయర్ ఆఫ్ ద యాక్షన్. తర్వాత షుడ్ అనేది దీన్ని మనము హెల్పింగ్ వర్బ్ కింద తీసుకుంటాము. షుడ్ అంటే నేను చెప్పాలి ఇందాకే లీ అని వస్తాము. చేయాలి, పెట్టాలి, తినాలి అని అంటాము. V1 అంటే మెయిన్ వర్బ్ అండి. అంటే ఈట్ కానీ, డ్రింక్ కానీ, రైట్ కానీ, ఆస్క్ కానీ, ప్రిపేర్ కానీ, కుక్ కానీ ఇట్లాంటివి వర్బ్ ఫామ్స్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మూడే చూస్తున్నట్టు మూడు పార్ట్సే. 1, 2, 3. ఫస్ట్ పార్ట్లో సబ్జెక్ట్ వస్తుంది, సెకండ్ పార్ట్లో షుడ్ అనేది వస్తుంది, థర్డ్ పార్ట్లో వచ్చేసి V1 అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్టు దీంట్లో ఏమైనా రావచ్చండి. పర్సన్స్ ఫస్ట్ పర్సన్ సింగర్ రావచ్చు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ రావచ్చు, సెకండ్ పర్సన్ సింగులర్ రావచ్చు, సెకండ్ పర్సన్ ప్లూరల్ రావచ్చు, థర్డ్ పర్సన్ సింగులర్ రావచ్చు, థర్డ్ పర్సన్ ప్లూరల్ రావచ్చు. కానీ వాక్య నిర్మాణంలో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదండి. థర్డ్ పర్సన్ సింగులర్ ఎక్కడ వచ్చినప్పుడు వర్బ్స్ మాట్లాడంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వేరే పర్ఫెక్ట్ టెన్స్లో కూడా హ్యాస్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము, ప్లూరల్స్ అయితే హ్యావ్ అని తీసుకుంటాము. కానీ ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏమి ఉండవండి. మోడల్ వర్బ్స్ దగ్గర సబ్జెక్ట్లకి అందరికీ ఒకటే న్యాయం. అంటే ఏ సబ్జెక్ట్ వచ్చినా అది చేంజ్ అయితే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తింటాను. ఐ షుడ్ ఈట్. నువ్వు తింటావు. యూ షుడ్ ఈట్. అంటే సబ్జెక్టు ఇప్పుడు చూడండి, యూ షుడ్ అనేది సేమ్ ఉంది కదండి. వర్బ్ మనకి ఇష్టం వచ్చిన వర్బ్స్ పెట్టుకోవచ్చండి. వర్బ్స్ అంటే V1 వర్బ్స్. యూ షుడ్ ఈట్. అర్థమైంది కదండి స్ట్రక్చర్ ఏమనేది? సబ్జెక్టు ప్లస్ షుడ్ ప్లస్ వర్బ్ ఫామ్. 3 పార్ట్స్ మనం చూస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. కొంచెం మీరు బై హార్ట్ చేసి దీన్ని నేర్చుకున్నారంటే జస్ట్ యూ లర్న్ ఫస్ట్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ పీపుల్ టు ఫ్రేమ్ ద సెంటెన్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. According to the situation, you can able to frame the sentence if you know the structure. How? If you want to frame any sentence, it is like a formula. How we are having formulas in math, in the same way we are having formulas even in English also. Just we people how to come to know what is the formula of that particular sentence. ఇక్కడ ఏం లేదండి, 3 మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి, దాని గురించి ఆలోచించదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ ఈట్, దాని తర్వాత ఏ మ్యాంగో ఉండొచ్చు, ఏ బనానా ఉండొచ్చు. ఐ షుడ్ గో టు మార్కెట్ ఉండొచ్చు, అవి ఎక్స్ట్రా వర్డ్స్ అంటారండి. మార్కెట్ ఉండొచ్చు, బస్ స్టాండ్ ఉండొచ్చు, ఊరు ఉండొచ్చు, ఎక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి. వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దట్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్. జస్ట్ వి పీపుల్ హౌ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దీస్ 3 పార్ట్స్. దే ఆర్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 అండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 దగ్గర మాత్రమే చేంజింగ్ వస్తాయి. దెన్ ఆటోమేటికలీ యూ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్స్ అకార్డింగ్ టు యువర్ ఐడియా. క్లియర్ అండి? ఇప్పుడు కొన్ని సెంటెన్స్లు చెప్తారు, దీంట్లో కూడా అబ్జర్వ్ చేయండి. ఈ 1, 2, 3 మాత్రమే వస్తాయి చూడండి. If you learn properly, it will be easy for you people to express your feelings, express your ideas with confidence. అంటే కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతారు. చిన్న చిన్న పదాలు వితౌట్ గ్రామర్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇఫ్ యూ నో దిస్ ఫార్ములాస్, ఇఫ్ యూ నో దిస్ టెక్నిక్స్, ఇఫ్ యూ నో దిస్ ట్రిక్స్. చూడండి,
వీ షుడ్ గో టు మార్కెట్. వీ షుడ్ గో టు, చూడండి వీ అనేది సబ్జెక్ట్ కదండి, షుడ్ వచ్చిందా నేను చెప్పినట్టే సబ్జెక్ట్ వీ, షుడ్ అనేది రెండు ప్లేస్లో వచ్చింది, గో అనేది వీ అనే కదండి. సో వీ షుడ్ గో టు మార్కెట్, మేము మార్కెట్కు వెళ్ళాలి, మేము మార్కెట్కు వెళ్ళాలి. సెకండ్, దే షుడ్ ఇన్వైట్ అస్, దే షుడ్ ఇన్వైట్ అస్, వాళ్ళు మనల్ని పిలవాలి. నీతోనే ఎండ్ అవుతుంది చూడండి, తెలుగు సెంటెన్స్ చూడండి, నీతోనే ఎండ్ అవుతాను. జస్ట్ మీరు గమనించండి, మీకు అర్థమైపోతుంది ఈజీ అండి. ఈవెన్ ఏ స్మాల్ కిడ్ ఆల్సో కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ. మీ మెథడ్స్ అంతే, ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి తెలియనంత వరకు కొండవిటండి, తెలిస్తే పోతుంది. ఇప్పుడు షుడ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనము చేయాలి, పెట్టాలి, తినాలి, చేయాలి. అవును, దేని తర్వాత షుడ్ అనే దానికి మనకు సబ్జెక్ట్ వస్తుంది, షుడ్ తర్వాత V1 వర్క్ వస్తుంది. ఇది మాత్రం గమనించండి. 1 2 3 ఫార్వర్డ్ చూడండి. సబ్జెక్ట్ షుడ్ V1, దే షుడ్ ఇన్వైట్ అస్, ఇన్వైట్ అనేది V1 కదండి. దే సబ్జెక్ట్ షుడ్, దే షుడ్ ఇన్వైట్ అస్, వాళ్ళు మనల్ని పిలవాలి. యూ షుడ్ రైట్ యువర్ ఎగ్జామ్, యూ సబ్జెక్ట్ షుడ్ అనేది షుడ్, రైట్ అనేది యూ షుడ్ రైట్ యువర్ ఎగ్జామ్, నీవు నీ ఎగ్జామ్ రాయాలి. హీ షుడ్ సే దట్ ఆన్సర్, హీ షుడ్, హీ అనేది సబ్జెక్ట్ కదండి, షుడ్ అనేది హెపీ వర్బ్ కదండి, సే అనేది V1 కదా. ఎలా అయితే నేను స్ట్రక్చర్లో చెప్పానో అలాగే వచ్చేయండి ఈ సెంటెన్స్లో కూడా. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్ వితౌట్ అదర్స్, ఓకేనా. హీ షుడ్ సే దట్ ఆన్సర్ అంటే అతను ఆ ఆన్సర్ చెప్పాలి. షీ షుడ్ ప్రిపేర్ ఫుడ్, షీ షుడ్ ప్రిపేర్ ఫుడ్, షీ సబ్జెక్ట్ షుడ్ హెల్ప్ యువర్, ప్రిపేర్ V1. షీ షుడ్ ప్రిపేర్ ఫుడ్, ఆమె వంట చేయాలి. ఇట్ షుడ్ డ్రింక్ మిల్క్, అది పాలు తాగాలి, సబ్జెక్ట్ షుడ్ V1, అది మిల్క్ తాగాలి, అది పాలు తాగాలి. లూసీ షుడ్ ఆస్క్ ఎ క్వశ్చన్, లూసీ అనే అమ్మాయి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మీన్ బై లూసీ? లూసీ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ నౌన్, ఇట్ ఈస్ ఎ ప్రాపర్ నౌన్. ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ అండర్ థర్డ్ పర్సన్ సింగులర్ అండి. లూసీ షుడ్ ఆస్క్ ఎ క్వశ్చన్, లూసీ ఒక క్వశ్చన్ అడగాలి, లూసీ ఒక క్వశ్చన్ అడగాలి. క్లాస్ అందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే లూసీ టర్న్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు లూసీ ఒక క్వశ్చన్ అడగాలి, లూసీ ఒక క్వశ్చన్ అడగాలి, నువ్వు ఒక జవాబు చెప్పాలి, నేను బోర్డు పైన రాయాలి, నువ్వు అన్నం తినాలి, నువ్వు మా ఇంటికి రావాలి. ఇలాంటి కొన్ని తెలుగు సెంటెన్స్లను తీసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని దాన్ని షుడ్తో యూజ్ చేయండి. ఏం లేదండి, తినాలి అన్నప్పుడు ఈటర్ పెట్టుకోండి, రాయాలన్నప్పుడు రైటర్ పెట్టుకోండి, పరిగెత్తాలి ఐ షుడ్ రన్ అంటే రన్ అనేది పెట్టుకోండి, పరిగెత్తాలి అంటే మీరు ఏవైతే తెలుగు మాట్లాడుతున్నా ఆ వర్క్ ఫామ్స్ ఒక్కటి గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. దెన్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్ వెరీ వెల్ లైక్ ఏ నేటివ్ స్పీకర్, అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఇన్ యువర్ ప్రీవియస్ క్లాస్ we discussed about the how to కూడా, how to also will do the same meaning. I have to go to market అంటే షుడ్కి బదులుగా హ్యావ్ టు కూడా యూజ్ చేయొచ్చండి, షుడ్కి బదులుగా నేను యూజ్ చేయొచ్చండి హ్యావ్ టు. ఆల్రెడీ we discussed in our previous video about that హ్యావ్ టు కూడా. హ్యావ్ టు ఈక్వల్ టు షుడ్ అండి, అర్థమైందా? హ్యావ్ టు అన్నా కూడా షుడ్ అన్నా కూడా అర్థం ఒకటే అవుతుంది. మనం ఎలాంటి సందర్భాలు యూజ్ చేయాలంటే నేను చేయాలి, పెట్టాలి, తినాలి, అడగాలి, పరిగెత్తాలి, రావాలి అని ఏమైనా లీతలు ఇంకొకసారి రివైజ్ చేస్తా చూడండి. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ యూ అబ్జర్వ్ అండ్ డూ ప్రాక్టీస్. ఇఫ్ యూ డూ 5 minutes the practice properly, then automatically you can remember such a long time up to your end point. We should go to market, మేము మార్కెట్కు వెళ్ళాలి. They should invite us, వాళ్ళు మనల్ని పిలవాలి. You should write your exam, నువ్వు నీ ఎగ్జామ్ రాయాలి. He should say that answer, అతను ఆన్సర్ చెప్పాలి. She should prepare food, ఆమె ఫుడ్ అంటే వంట చేయాలి. It should drink milk, అది మిల్క్ తాగాలి అంటే అది పాలు తాగాలి. Lucy should ask a question, లూసీ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ చూసుకోండి. షుడ్ అంటే మీనింగ్ ఏమంటున్నాను, లీ అని పెట్టాను బ్రాకెట్లో. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ఒకటి గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ అంటే వీడర్ అండి, సబ్జెక్ట్స్ అంటే ఎవరు కాదు, పర్సన్స్ని మనం సబ్జెక్ట్ అంటారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్ అని మనం 3 విధాలుగా డివైడ్ చేస్తాము. దాన్ని మళ్ళీ సింగులర్ ప్లూరల్ కింద తీసుకున్నాము. వాటిని ఎవరు తీసుకున్నా షుడ్లో కానీ వర్బ్ ఫామ్లో కూడా ఏం చేంజింగ్ రాదన్నానండి. కాబట్టి ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానితో పాటు ఇక్కడ V1 వర్క్స్ మాత్రమే తీసుకోండి, సబ్జెక్ట్ షుడ్ అనేది వస్తుంది. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు క్లియర్లీ కెన్ ఆస్క్ ద కామెంట్ బాక్స్. నో
You no need to feel hesitate to ask me. I am also like a family member. You can ask me. Just you do little hard work. You no need to do hard work. When I am explaining, just you observe the class. You no need to find separate time to learn all these things again. ఇప్పుడు ఈ రోజు నుంచే దీన్ని మీ రొటీన్ లైఫ్లో ఉపయోగించడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మీరు దానికి ఒక అడిక్ట్ అయిపోయి ఎక్కడైనా వెళ్ళినా ఏం చేస్తారు కూడా ఐ షుడ్ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్, అంటే నేను వెజిటబుల్స్ తీసుకురావడం కావాలి అలాంటివి మీరు మాట్లాడుకుంటే ఆటోమేటికలీ మీరు ఏమంటూ బికమ్ ఏ ఫ్లూయెంట్ స్పీకర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అండ్ ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మనము కలుస్తాము. థ్యాంక్ యూ అండి.